తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజ్ చైర్పర్సన్, మోటివేషన్ స్పీకర్, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శ్రీమతి జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవాళ మనము 35వ చౌపాయి చెప్పుకుందామండి. మనం ఇంతకుముందు అంతకాల రఘుపతి పురజాయి ఔరో జహా జన్మి హరిభక్త కహాయి అని మనం చెప్పుకున్నాము. 35లో ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖ కరయి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఏ ఇతర దేవుళ్ళు కూడా హనుమంతుల వారిని సేవిస్తే అవసరం లేదు. అంటే కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామిని తక్కువ అన్నట్ల. ఈ ఒక్క హనుమంతుడిని సేవించు చాలు, నీకు కావలసినవన్నీ ఆయనే అనుగ్రహిస్తారు. ఔర దేవత చిత్తన ధరయి. భక్తుడు తలుచుకుంటే భగవంతుడు ఇవ్వంది ఏముందండి. నీకు కావలసిన సుఖాలు, నీకు కావలసిన ఐశ్వర్యాలు, నీకు కావలసినవన్నీ కూడా హనుమంతుడు ఇస్తాడయ్యా, మనసులో ఆయన నిలుపుకో అనేసి ఔరో దేవత చిత్తన ధరయి, మనసులో ఆయన నిలుపుకో అని హనుమన తులసీదాస్ వారు చెప్తున్నారండి. అయితే మన హనుమంతుల వారు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? ఆయన సేవాపరుడు, వినయం, ఆయనకే నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, ఆయనకే అష్టసిద్ధులు ఉన్నాయి, నవనిధులు ఉన్నాయి, అటు ఈశ్వరుడి కృప ఉంది, సూర్యుడి శిష్యుడు ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అంటే, మన దగ్గర నుంచి ఆయన అష్టపుష్పాలు కోరుకుంటారు. ఈ అష్టపుష్పాలు మనలో 8 సద్గుణాలు ఉండాలి అని అనుకుంటారు ఆయన. అవి ఆయన్ని మనం ప్రార్థించినా, ఆయన్ని కొలిచినా, సేవించినా కూడా మనకి ఆయన ప్రాప్తం వచ్చేటట్టు చూస్తారు. మొదటి పుష్పం మనం ఆయనకి సమర్పించగలిగేది, ఆయన కోరుకునేది అహింసా పుష్పం. అహింసా పుష్పం అంటే ఎవరికీ కూడా హాని చేయకుండా ఉండడం, అహింసా పుష్పం. అహింస ప్రథమ పుష్పం. అంటే రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ద్వితీయ పుష్పం. అంటే మనకి మన యొక్క అంతఃకరణంగా మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోండి. జీవచాపల్యం అనండి, ఆ ఉద్వేగాలు అనండి, ఇవన్నీ కూడా మనము మన కర్మేంద్రియాలని మనం వాటిని నియంత్రణలో ఉంచుకోవడం. అంటే అవతల వాళ్ళు నిన్న చూశారు మీరు, రాజమండ్రిలో ఒక డాక్టర్ అమ్మాయిని కారుతో గుద్ది చంపేశారు. ఎందుకంటే ఎమోషన్, వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం అంటే వాళ్ళ యొక్క ఉద్వేగాల మీద వాళ్ళకి ఆ నియంత్రణ లేకపోవడం. ఇంద్రియ నిగ్రహం ద్వితీయ పుష్పం అనేసి ఆయనకి మనం సమర్పించగలగాలి. అలాగే మూడవ పుష్పం దయా పుష్పం, తృతీయ పుష్పం. అంటే మనకన్నా దీనులు ఎంతోమంది ఉంటారు, ఆకలి వేసిన వాళ్ళు, అవసరానికి ఏదైనా ఆర్తిగా మనం అడిగిన వాళ్ళు, వాళ్ళకి మనం కరుణ దయా చూపగలగాలి అనేసి దయా పుష్పం, తృతీయ పుష్పం అనేసి చెప్తారు. అలాగే అంటే సర్వజీవులే అందు, కుక్క, నక్క, మేక ఎవరైనా కానివ్వండి, మనం ఏది మనం వాళ్ళకి ఇవ్వగలిగితే సహాయము అదనమాట. తర్వాత పశుపక్షాలను కూడా చూసుకోవాలి. వాటికి కూడా మరి ఆకలి అవి ఉంటాయి, వాటికి కూడా కష్టాలు ఉంటాయి కదా. క్షమా పుష్పం, చతుర్థ పుష్పం. అంటే అవతల వాళ్ళు ఎవరో తప్పు చేస్తారు, అది మన పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంకెవరైనా మనకు తెలిసిన స్నేహితులు కావచ్చు, వాళ్ళని మనం క్షమించగలగడం అనేది క్షమా పుష్పం అనేది ఆయన కోరుకునే ఒక పుష్పం. అంటే తప్పు చేసినా కూడా మన్నించడం అనేది పెద్ద మనసుతో మనం చేయగలగాలి. అలాగే 5వ పుష్పం జ్ఞాన పుష్పం, పంచమ పుష్పం. అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడూ మనము ఈతి బాధలు, ఎప్పుడూ మన కష్టాలు, ఎప్పుడూ మన తిండిగోల, ఎప్పుడూ మనము చేసే పనులు కాకుండా తత్వజ్ఞానం. అంత హనుమంతుల వారు నవవ్యాకరణ పండితుడై సూర్యుడి దగ్గర శిష్యుడిగా ఉన్న ఆయన మళ్ళా రాముల వారి దగ్గర ఆత్మవిద్యని నేర్చుకుంటారు. ఆయన ఆత్మవిద్యని అంటే అంత వినయంగా, నాకు అన్నీ వచ్చి నా సూర్యుడు నా గురువు అని అనలా, రాముల వారిని వేడుకుని ఆత్మవిద్యని బోధించమని ఆయన ప్రార్థిస్తే ఆత్మవిద్య ఆయనకి అనుగ్రహించారు. అంతటివి మహామేధావి, మహావిద్యార్థి, మహాదేవుడు మనకి ఆంజనేయ స్వామి. అయితే జ్ఞాన పుష్పం అనేది పంచమ పుష్పం. ఆత్మతత్వాన్ని అంటే నేను ఒక జీవుణ్ణి, దేవుడు నన్ను ఒక కార్యక్రమం కోసం ఇక్కడికి పంపించాడు, నేను ఆయన ఇచ్చిన కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చి ఆ జ్ఞానంతో మళ్ళా ముందు జన్మకి కాస్త పుణ్యాన్ని మనం చేసుకుని మంచి పనులు చేయాలి అని కలగడమే జ్ఞానం అనేసి మనం తెలుసుకోవాలి. అలాగే 6వ పుష్పం తపస్సు పుష్పం. అంటే తపం పుష్పం షష్టకం. అంటే తపస్సు అంటే ఏంటి? ఒక నియమంగా ఉండడం, ఒక క్రమశిక్షణతో ఉండడం, ఆత్మ నిగ్రహం కలిగి ఉండడం, దేవుడికి మనం సమర్పణ చేసుకుని ఏదైనా చేయగలగడం. అంటే తపస్సు అంటే మరీ మనము కొండల్లో, హిమాలయాల్లో చేయకపోయినా ఏ పని మనకుంది, ఒక గృహిణి వంట చేయడమే తపస్సు.
ఒక ఇంటి యజమాని తన ఉద్యోగమే తపస్సుగా చేయడం, ఆ పిల్లలు వాళ్ళ చదువు, అంటే ఏ పని చేస్తున్నా దాన్ని ఒక తపస్సులాగా, ఇప్పుడు మన ఇద్దరం ఈ యొక్క హనుమాన్ చాలీసా చెప్తున్నాం, ఇది ఈ రోజుకి మనం తపస్సులాగా దాని మీదే శ్రద్ధ పెట్టి చేయగలగడం అనేది తపస్సు. తప పుష్పం షష్టకం అంటే ఒక నియమాలు క్రమశిక్షణ కలిగి ఉండడం. అలాగే 7వది ధ్యాన పుష్పం. ధ్యానం సప్తమ పుష్పం అంటే భగవంతుని మీద ఏకాగ్రత. నదులన్నీ సముద్రంలో కలిసాయి అన్నట్టు ప్రతి జీవుడు కూడా అతను ఏ జీవితాన్ని అనుభవించినా దేవుడు సేవ తప్పనిసరిగా మనకి ఆధ్యాత్మికత అనేది ఉంటేనే అది మనకి ఎటువంటి ఏ మతాల వారైనా ఏ వయసు వారైనా కూడా జీవుల్లో అందరిలో కూడా ఈ ఆధ్యాత్మికత అంటే దేవుడు సేవ మంచి పనులు ధర్మంగా ఉండడము అనేది తప్పనిసరిగా మనకి ధ్యాన పుష్పం అనేది తప్పనిసరిగా భగవంతుని మీద ఏకాగ్రత, ఆయన కొలవడము, ఆయన గురించి తెలుసుకోవడం అనేది మనం చేయగలగాలి. అలాగే 8వ పుష్పం సత్యం అష్టమ పుష్పం అంటే మంచి ఆలోచనలు, నిజం మాట్లాడడం, అబద్ధాలు చెప్పకపోవడం, ఏదైనా అవతలి వాళ్ళకి ఏదైనా నిజం చెప్తే మనకి లాభం వస్తుంది పోలీస్ స్టేషన్లోనో ఎక్కడ అంటే మనం చెప్పగలగడం, చేతల్లో మాటల్లో సత్యాన్ని మనం పలకడం చెప్పగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దేవుడు కోరుకునే అసలైన పుష్పాలు ఈ అష్టమ పుష్పాలు అని సాయిబాబా గారు అనేక ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు. నిజంగా ఆలోచిస్తే మనం చూడండి, ఒక అహింసా పుష్పము, ఇంద్రియ నిగ్రహము, దయా పుష్పము, క్షమా పుష్పము, జ్ఞాన పుష్పము, తపస్ పుష్పము, ధ్యాన పుష్పము, సత్యం పుష్పము దేవుడికి మనం అర్పించలేమా? ప్రయత్నిస్తే తప్పకుండా అర్పించగలము. ఇవి మనము దేవుడికి అర్పిస్తే ఆయన మనకి కావలసినవి లౌకిక అలౌకిక విషయాలన్నీ కూడా ఆయనే మనకు కావాల్సినవన్నీ, తిండి బట్ట, మనకి వాహనాలు కావాలా, పిల్లల చదువుల ఉద్యోగాల సమస్తం ఆయనే మనని చూసుకుంటారు. అటువంటి శరణాగతిని మనము హనుమంతుల వారి యందు ఉంచగలిగితే ఆయనే మనకి అన్నీ కూడా చూస్తారు ఒక తండ్రిలాగా. మన అష్టమ పుష్పాలు హనుమంతుల వారికి అని ఏ దేవుడికైనా సమర్పిస్తే మనకి ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది ఒక చిన్న కథ అండి. నిజంగా జరిగిన సంఘటన. అజిత్ చారిక్ అని ఆయన 2009లో అప్పుడు మనకి రామేశ్వరంలో ఎక్స్ప్రెస్ బ్రిడ్జ్లో అవి లేవండి. రామేశ్వరం రావాలి అంటే చిన్న పడవలోనే తెప్పల్లోనే వస్తూ ఉండేవారు. ఆయన వాళ్ళ ముత్తవ్వ గారు వాళ్ళ బామ్మగారు అందరూ కూడా ఒక తెప్పలో కూర్చుని వస్తుంటే కొంచెం సేపు ప్రయాణించాక ఆ తెప్పలోకి నీరు వచ్చి మునిగిపోతున్నారట. అయితే ఈ చిన్న అబ్బాయి ఎవరైతే అజిత్ చారిక్ అనే ఆయన ఉన్నారో ఆయన మునిగిపోతాడేమో, అయ్యో మనవడిని తీసుకొచ్చాను కొడుకుకి చెప్పి దేవుడిని చూపిస్తానని, ఓ హనుమంత నీ కోసం నేను దేవుడిని చూపిస్తాను, నా కొడుకుని తీసుకొస్తుంటే మనవడిని నువ్వు ఇలా నీళ్ళల్లో ముంచేస్తావా అని ఆవిడ గట్టిగా హనుమా 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 అని అరుస్తున్నారట. అప్పుడు ఒక పెద్ద వానరం, ఒక కోత వచ్చి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఒడ్డును కూర్చోబెట్టేసింట, ఆ పిల్లవాడి నీళ్ళల్లో మునిగిపోకుండా. అంటే మనం మనసారా హనుమంతుడిని తలిస్తే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అని ఆయన ఒక వేదిక కింద ఈ యొక్క అజిత్ చారిక్ అనే ఆయన తన యొక్క స్వ అనుభవాన్ని అందరితోటి పంచుకున్నది 2009 ఘటన మీకు చెప్తున్నానండి. జై హనుమాన్. ఎంత అద్భుతమైన కథ అండి నిజంగా. అసలు యథార్థంగా జరిగిన కథ 2009లో అంటున్నారు, పేర్లు కూడా వివరించారు. జై హనుమాన్. జై హనుమాన్.